నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కమలాపూర్ మండలాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని వారన్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారి ప్రత్యేక శ్రద్ధతోనే మండలాభివృద్ధి జరిగిందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, అలాగే ఇప్పుడు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ మండలాభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా రాజేందర్ అన్న అభివృద్ధికి కొనసాగింపుగా మండలంలో పలు అభివృద్ధి పనులకు గాను 1,17,1,17 రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకా పలు గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపితే మరో 85 లక్షలు కేటాయిస్తానని, ఇవే కాకుండా ఉప్పలపల్లి నుంచి కందుగుల ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్డుకు 2.20 కోట్ల రూపాయలు కేటాయిస్తానని వారు హామీ ఇచ్చారన్నారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉప్పల్ను మండలం చేస్తానని ప్రజలకు మోసం చేశారని, బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇలాంటి పార్టీలకు రాబోయే స్థానికల ఎన్నికలలో బుద్ధి చెప్పాలని వారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు బండి కోటేశ్వర, భోగి భిక్షపతి, భూపతి ప్రవీణ్, పుస్కూరి రాంబాబు, ఎండి రాజ్ మహమ్మద్, జెట్టి సారంగపాణి, చిట్టి సుందరయ్య, మేడిపల్లి రాజు, పబ్బు సుభాష్, మారపల్లి రాజు, చీరాల రాంబాబు, గుర్రం సురేష్, ఎగ్గోజు శ్రీనివాస్, చోటే మియా, నాగవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమలాపూర్ మండలంలో కాంగ్రెస్ నీచ రాజకీయాన్ని కూడగట్టింది. గతంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వివిధ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావాలంటే వాళ్ళ కనువా కప్పుకుంటే బిల్లులు వస్తాయట, వాళ్ళ పార్టీలో చేరితే మాత్రమే బిల్లులు వస్తాయట. రేపు రాబోయే సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు వహించి వాళ్ళని గెలిపించుకుంటే మాత్రమే బిల్లులు ఇస్తారట. లేకపోతే ఆ సర్పంచులకు కానీ, అక్కడ వివిధ గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులకు ఎలాంటి బిల్లులు ఇవ్వదని స్వయంగా ఈరోజు ప్రణవ్ బాబు దగ్గరికి ఈ కాంగ్రెస్ నాయకులు, కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు తీసుకువెళ్ళి వాళ్ళను బెదిరింపుల ధోరణికి పాల్పడి ఇతర పార్టీ నాయకులను వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఎంత సిగ్గుమాలిన చర్య. మీకు ఈరోజు కమలాపూర్ మండలంలో క్యాడర్ లేదు, సరైన నాయకుడు లేడు, సరైన ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి నాయకుడు లేడు. కాబట్టి ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి, అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులను మీరు ఇందులోకి లాగడానికి నయానా భయానాను వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ బిల్లులను ఆపి ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు సర్పంచులు కానీ, వివిధ గ్రామాల్లో పనిచేసినటువంటి అభివృద్ధి పనులు చేసినటువంటి నాయకులు కానీ వాళ్ళు ఇంట్లో ఏది ఉంటే అది తాకట్టు పెట్టి వాళ్ళు బయట అప్పులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు మీరు బిల్లులను ఆపి వాళ్ళని పుట్ట మీద కొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు నిజంగా క్యాడర్ ఉంటే, నిజంగా లీడర్ అనేటోళ్ళు ఉంటే ఎందుకు వివిధ పార్టీలు అన్నటువంటి నాయకులను ఈరోజు మీ పార్టీలోకి లాగుతున్నారు? ఎందుకు వివిధ పార్టీ నాయకుల కండువాలు కప్పుకుంటేనే మీకు బిల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు? అంటే మీరు రాబోయే ఎన్నికల్లో ఈడ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీని గెలుచుకోలేని పక్షంలో ఉన్నారు కాబట్టే మీకు నాయకులు అవసరం వచ్చింది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టేటోడు. ఎందుకంటే మీకు సరైన క్యాడర్ లేదు. నియోజకవర్గ స్థాయిలో మీరు అభివృద్ధి చేసింది శూన్యం. మన దరిద్రానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలో 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తున్నాడు. గెలితే పోయి అనేక కేసులలో ఇరుక్కుంటాను పోయి అభివృద్ధి నిడిచిపెట్టిండు. అక్కడ కేసీఆర్ ఏం చెప్తాడో, ఆయన ఏం చెప్తాడో, కేటీఆర్ ఏం చెప్తాడో, తెల్లారులేస్తే ఓ పంచాయతీ, తెల్లారులేస్తే పోలీస్ స్టేషన్, తెల్లారులేస్తే కోర్టులు మెట్టెక్కుతాడు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటేసిన పాపానికి ఇయాటి వరకు ఒక తక్కెడు మట్టి కూడా ఇక్కడ పోయలేకపోయిండు. గతంలో ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు 117 కోట్లతోటి, ఈ 1,15,00,000తోటి, అదేవిధంగా 2,30,00,000 బీటీ రోడ్డు, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇచ్చేటువంటి నిధులతోటి కమలాపూర్ మండల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి కమలాపూర్ అభివృద్ధిని చేయడంలో ముందున్నది భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ గెలిచినటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇక్కడ అభివృద్ధిని చేయలేక వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను నయానా భయాలను భయపెట్టి వాళ్ళను బాధపెట్టి పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ఇది ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు నిజంగా క్యాడర్ లేదని ఒప్పుకోండి, మాకు లీడర్ లేదని ఒప్పుకొని వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేర్చుకోండి. మీరు సర్పంచ్లకు గెలవడానికి, ఎంపీటీసీలకు గెలవడానికి మీ పార్టీలో బలం లేక ఇతర పార్టీల నాయకుల మీద ఆధారపడుతుండే అంటే దీనికంటే సిగ్గు చేయడం ఇంకొకటి లేదు.